ఎవ్వరండి చెప్పారు గోవాలో ఓన్లీ చర్చెస్ బీచెస్ మాత్రమే ఉంటాయని. శ్రీ బాలాజీ టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. లోపల వీడియోస్ అవి తీయకూడదు కాబట్టి నేను అసలు ఏమీ తీయలేదు. తప్పకుండా ఈసారి వెళ్తే మాత్రం విజిట్ చేయండి. అది కాకుండా ఇంకో మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఏంటంటే శ్రీ మంగేషి టెంపుల్ అన్నమాట. వెహికల్స్ అయితే లోపలికి ఎలా ఉండదు, చాలా దూరం నడాలి. దారిలో మనకి టైం పాస్ అవ్వాలంటే షాపింగ్ ఉండాలి కదా మరి, అందుకే దారంతా షాప్స్ ఉంటాయి అనమాట. ఇంట్లో వాళ్ళకి కూడా మోస్ట్ ఆఫ్ ది షాపింగ్ ఇక్కడే కంప్లీట్ చేసేసాము. అండ్ ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. చాలా దూరం వాక్ చేశాక మేము వెళ్లాల్సిన టెంపుల్ అయితే రీచ్ అయ్యాము. లోపల దర్శనం టికెట్ కూడా తీసుకోవాలి. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఈ గోపురం చూసారా, మన గోపురాల్లా లేదు, కొంచెం వెరైటీగా అనిపించింది. చైనీస్ నేపాల్ సైడ్ టెంపుల్స్ ఉంటాయి కదా, అలా అనిపించింది. ఇదైతే శివుడు టెంపుల్ అనమాట. లోపల దేవుడు కూడా చూడడానికి ఇలానే ఉన్నారు. లోపల వీడియో తీయకూడదు కాబట్టి నేను తీయలేదు. మీరు ఇలానే దండం పెట్టేసుకోండి. 2 హౌసెస్ లా ఉంది కదా, అదైతే విఘ్నేశ్వరుడు ఇంకా సరస్వతీదేవి టెంపుల్ అనమాట. షాకింగ్ ఏంటంటే ఇక్కడ పెద్ద కోనేరు కూడా ఉందన్నమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ షాపింగ్ చేసా అని చెప్పాను కదా, ఇక్కడైతే మా ఇంటికి ఒక నేమ్ బోర్డ్ కూడా తీసుకున్నాము. ఇంకా ఎండ అయితే చాలా ఉంది, అందుకే కోకోనట్ వాటర్ కూడా తాగాను. సో గోవాలో మేము చూసిన టెంపుల్స్ అయితే ఇవే అనమాట. ఈసారి మీ ఫ్యామిలీతో వెళ్తే మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అంతే, ఇంకా వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.